ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము
చివరి మలుపులో. విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక, సంసారం ఈదనలేక, ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు. తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక, శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు. మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం బెడతం, మిమ్ములనే నమ్ముకున్నాం. కాదనకు ఓ గురువరియా, కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం. మా ఆకలి పూడ్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ
ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుతున్నము. ఏ శిల్పం రూపు చేస్తారో, ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు, మా ఆశలు వీళ్ళేసారు. మీ సల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం. ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం. పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి, అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి, అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి, బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. కొత్తగా వేసిన మన అడుగులు, చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు. మన రాకతో మురిసిన తరగతి గదులు, చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు. చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ, మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు, ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు. గంట గంట కోమారు 31 సంవత్సరం అయింది. 31 సంవత్సరాల క్రితం మనం కలిసిన నాకు ఎంతో సంతోషమైంది. మన విద్యార్థులు ఎంత ఒక్కొక్కరు చాలా చాలా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు ఉంటారు అందరికీ. అందరూ వాళ్ళ పిల్లలు
నెక్స్ట్ విద్యార్థి మీరు మీ యొక్క నేను ఈ పాఠశాలకు వచ్చినటువంటి ఎప్పుడంటే 88వ సంవత్సరంలో వచ్చాను ఇక్కడికి. 88లో నేను ఫస్ట్ జాయినింగ్ అయినా 88వ సంవత్సరంలో. అప్పుడు మీరంతా చిన్న పిల్లలు ఉంటారు, కొద్దిగా 6th 7th ఉంటారు కదా, రావడం జరిగింది. అప్పటి నుండి మన యొక్క విద్యార్థుల పిల్లల్లో చాలా డిసిప్లైన్గా పెట్టాలని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనము మంచి క్రమశిక్షణతో పెరిగితే పెద్దోళ్ళు అయినా కూడా క్రమశిక్షణగానే ఉంటారు, అవునా కదా. మీరు అప్పుడు మిమ్మల్ని క్రమశిక్షణగా పెంచినాం కాబట్టి పెట్టినాం కాబట్టి ఇప్పుడు మీరు ఎందుకంటే స్కూల్కు మీరు కరెక్ట్ టైంకి రావాలా, తర్వాత బాగా చదువుకోవాలి ఏమి అనేది ఎన్నోసార్లు కొట్టుంటాం తిట్టుంటాం. ఎందుకంటే మనము డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. స్కూల్ కరెక్ట్ టైంకి రావాలా, మధ్యాహ్నం కరెక్ట్ టైంకి భోజనం చేయాలి, మధ్యాహ్నం మళ్ళీ నైట్ కరెక్ట్ టైంకి నిద్రపోవాలా, అప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము, అవును కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ యొక్క పిల్లలను, మీ యొక్క తల్లిదండ్రులను, మీ యొక్క భార్యలను, మీ యొక్క అన్నదమ్ములను బట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళనే కానీ మనము వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేయాలి వాళ్ళు వయసైన తర్వాత. అప్పుడే మనము మన యొక్క జీవితం కూడా బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు. మన ఊరికి డబ్బు సంపాదించేది కాదు ముఖ్యం, మనము తల్లిదండ్రులను, మన యొక్క అక్కచెల్లెలను అందరినీ బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడు డబ్బులు ఇస్తాడు, ఇంకొక జన్మలో మనకు వాళ్ళు పుడతారో పుట్టరో తెలియదు, మనతో పాటు మనము వీళ్ళకి పుడతామో తెలియదు. కాబట్టి మనం ఈ జన్మలో పుట్టినటువంటి వాళ్ళు, మన తోడు పుట్టిన వాళ్ళు కానీ, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరితో మనం కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉన్నట్లయితే మన యొక్క జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ఎందుకంటే అందరితో కలిసి ఉంటారు. వాళ్ళు చూస్తే కోపడేది, వీళ్ళు చూస్తే వాళ్ళు చూస్తే వీళ్ళకి కాదు, వీళ్ళు చూస్తే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే మనము ఈ జన్మలో పుట్టినాం, మనుషులుగా పుట్టినాం, ఇంకో జన్మలో ఏంగా పడతామో తెలియదు మనకు. కాబట్టి మనము ఈ జన్మలో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరితో మనము బాగా సఖ్యతతో ఉండాలా. మనకు కావాల్సిన, మనకి ఇష్టం వచ్చినటువంటిది వాళ్ళకు పెట్టాలి. అర్థమైందా? మనకు అయినంత వరకు మన దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళకు కొద్దిగా పెట్టాలి. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, మన అక్క చెల్లెళ్ళు కానీ అన్నతమ్ముళ్ళు కానీ. అప్పుడే అందరూ కలిసిమెలిసి ఉంటేనే సమాజం అనేది. ఊరికే కొట్లాడుకుంటూ మన యొక్క జీవితాలు నాశనం చేసుకుంటూ ఆస్తులు కాడే కొట్లాట్లు, తర్వాత ఇళ్ళ కాడ కొట్లాట్లు, భార్య భర్తలతో కొట్లాట్లు, ఇవి ఉండకూడదు. మనం మన యొక్క మనసును మనం మంచి మనసుగా పెట్టుకోవాలి. అర్థమైందా? మనకు దేవుడు అనేది అందరికీ ఒకే దేవుడు. ప్రతి ఒక్కరికి మనము ఈశ్వరుడు కానీ, అల్లా కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎవరైనా కానీ దేవుడు అనేది ఒక్కడే ఉండేది, ఒకే దేవుడే ఉండేది, అందరికీ ఒకే దేవుడే. మనం పూర్వజన్మ మనం పుట్టినటువంటి మన సమాజం స్టార్ట్ అయినప్పుడు ఈ విధంగా దేవుళ్ళు గీకులంతా ఏం లేదు. అప్పుడు ఉన్నది ఏంది? మానవులు వచ్చి ఆది మానవులు, వాళ్ళు మనుషులు పుట్టిందే కోతులు. ఫస్ట్ వచ్చి కోతులుగా ఉన్నాయి భూమి ఏర్పడిన తర్వాత వాళ్ళే కొంచెం మనుషులుగా ఏర్పడ్డారు. ఆ విధంగా జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఆ విధంగా వాళ్ళు మనుషులుగా ఏర్పడి ఇప్పుడు మనమందరూ కూడా వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళమే. ఈ కులాలు మతాలు అవన్నీ వచ్చిండేది మళ్ళీ తర్వాత మనుషులు ఏర్పడుతున్నారు. అవన్నీ ఫస్ట్లో వచ్చి మనకు ఈ కులాలు మతాలు అయితే ఏం లేదు, మానవులు ఉన్నారు అంతే. ఇప్పుడు మానవ సమాజం ఏం చేస్తున్నారు? వాళ్ళు అడవులలో ఆకులు అలుములు తిని బతుకుతున్నారు, తర్వాత వ్యవసాయం చేసి బతుకుతున్నారు, తర్వాత వ్యాపారాలు చేసి బతుకుతున్నారు. అట్లా సమాజం రాను డెవలప్ అవుతూ వచ్చింది, అవును కదా. కాబట్టి మనము ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అసలు ఈ టీవీలు చూసినారంటే చెడిపోతారు పిల్లలు కానీ మనం కానీ. ప్రతి ఒక్కరు టీవీ వల్ల చాలా నష్టం మనకు. పిల్లకాయలు కూడా చదవరు ఆ టీవీ చూస్తే. పిల్లకాయలు మనకు కావాల్సింది ఏంది? ముఖ్యంగా కావాల్సింది ఏంది? విద్య. మన పిల్లలు బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి సెల్ ఫోన్లు ఉపయోగించకూడదు, టీవీల దగ్గర కూర్చోబెట్టకూడదు. వాళ్ళను సపరేట్గా వాళ్ళకి మంచి బుక్స్ చదవమని చెప్పాలి, పుస్తకాలు ఎక్కువ చదవాలి. అప్పుడే వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది. అంతేగాని ఈ టీవీలు చూసే దానివల్ల ఏమొస్తుందంటే
మనకు పనికిరాని జ్ఞానం, అది పనికిరాని చెత్త చూపిస్తూ ఉంటారు టీవీలలో, అవునా కదా? కాబట్టి మనము బాగా బతకాలంటే ఏం చేయాలా? మనకు కావాల్సింది ఏంది? తిండి, ఆహారము, సంపద, ఇవి కావాలి. వాటిని సంపాదించి నా దగ్గర ఉన్నటువంటి చెట్లు నాటడం కానీ, తర్వాత చెట్లకు నీళ్లు పోయడం కానీ, ఈ పాఠశాలను అభివృద్ధి చేసినటువంటి మీరే, అవును కదా? చిన్నప్పటి నుండి దాన్ని డెవలప్ చేయాలి ఇంకా. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఈ యొక్క పాఠశాలకు, ఈ యొక్క గ్రామానికి, మీ యొక్క జీవితాలకు అందరికీ బాగా ఉపయోగపడి మంచి వాళ్ళుగా తయారవుతారని ఆశిస్తూ నా డియర్ స్టూడెంట్ అండ్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, నాట్ స్టూడెంట్స్, 31 సంవత్సరాల క్రితము మీరు మా దగ్గర విద్యా బుద్ధులు నేర్చుకున్నా కూడా ఇప్పుడు మాతో సమానంగా మాకంటే ఇంకా ఎక్కువ ఉన్నత స్థితిలో మీరందరూ ఉన్నారు. కాబట్టి మనమందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు 75% మంది విద్యార్థి ఇక్కడుండే వాళ్ళు నాకు ఎప్పుడు తారసపడుతూనే ఉంటారు. వాళ్ళు ఒక గురువులాగా నాతో బిహేవ్ చేయరు, నేను వాళ్ళు ఒక శిష్యులాగా నేను బిహేవ్ చేయను. ఎక్కడ కనిపించినా ఒక ఫ్రెండ్లీగా ఎవరిదైనా బాగున్నాం అంటే వాళ్ళు కూడా బాగుంది సార్, మీరు రెడ్డి సార్, అది ఒక 10-15 నిమిషాలు మాట్లాడిందే నన్ను వదలరనమాట. కాబట్టి దానికి మిమ్మల్ని అందరినీ కూడా డియర్ ఫ్రెండ్స్ అని సంబోధిస్తూ ప్రారంభిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక చిన్నప్పటి మీ ముచ్చట్లన్నీ చెప్పుకోవడానికి ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడున్నారు, వీళ్ళందరినీ గ్యాదర్ చేయడము, ఈ విధంగా సమావేశపరచడము, దీనికి కృషి చేసినటువంటి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన పాఠశాల తరఫున వారికి ఆది మానవులుగా ఉంటూ మనుషులైనామే కానీ మతాలు కులాలు లేవు అనేసి. నాకు ఈ కల్లూరు స్కూల్ అంటే అమితమైన ప్రేమ, అమితమైన ఇష్టము. కల్లూరు విద్యార్థులైనా కూడా, ఇప్పటి ఉండే విద్యార్థులైనా పాత విద్యార్థులైనా చాలా మంచి పిల్లలు ఉంటాయి. ఎక్కడ పోయినా అదే చెప్తాను, కల్లూరు విద్యార్థులు చాలా మంచి పిల్లలని. బయట వెళ్ళినా కూడా నేను అదే చెప్తాను వాళ్ళకి. ఎందుకు అంటారు, అక్కడ అన్ని కల్చర్లు ఉన్నాయి, ఎవరు చేసుకోరు, ఎవరెవరి పనిలో వాళ్ళు ఉంటారు. మతాలు కులాలు కూడా వాళ్ళు పట్టించుకోరు, అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. టీచర్లను కూడా బాగా గౌరవిస్తారు అని ఎక్కడ వెళ్ళినా కూడా అదే మాట చెప్తా ఉంటారు. కాబట్టి మీరు మనకు జన్మనిచ్చింది ఒక మతం అనుకోండి, ఆ మతాన్ని ఆచరించండి. కానీ పక్కన మనం ఒకే మతం ఉన్నటువంటి దేశంలో లేము, అన్ని మతాలు కలిసిమెలిసిగా ఉండేటువంటి ప్రాంతంలోనే ఉన్నాం, దేశంలోనే ఉన్నాం. కాబట్టి మనదంతా మనుషులు, మనమంతా మనుషులము. మతాలొద్దు, కులాలొద్దు, ఒకరికొకరు సహాయం చేసుకుందాము, ఒకరి కోసం ఒకరు పాటుపడదాము, ఒకరికి కష్టం వస్తే మనం ఆదుకుందాము, అంతవరకు ఆలోచించింది. కానీ మతములో పుట్టినందుకు ఆ మతాన్ని గౌరవించు, తర్వాత నీ స్నేహితుడిని పరమతాన్ని ప్రేమించు, అంత మాత్రమే చెప్పగలను. ఇప్పుడు రాజకీయాలు కొన్ని ముసుగులు వేసుకొని ముందరికి వస్తూ ఉన్నాయి, ఆ రాజకీయాల్లో మునిగిపోవద్దండి మీరు, అవి వద్దు మనకు. అవి కుల రాజకీయాలు, మత రాజకీయాలు మనకొద్దు. మనం మానవత్వం ఉంటే మనకు అది ఒక్కటే చాలు, ఇక వేరే ఆలోచన చేయద్దండి. మీరు పాత స్నేహాన్ని జీవితాంతం ఇలాగే కొనసాగిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని, మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థానానికి రావాలని ఆశిస్తున్నాను. వ్యక్తులకు మనం ధన్యవాదాలు ఖచ్చితంగా తెలుపుకోవాలా. దాంట్లో ముఖ్యంగా వినోద్, బాలాజీ చాలా శ్రమ పడినారు. అంటే ప్రతి ఒక్కరు పడిండొచ్చేమో, ముఖ్యంగా వాళ్ళు పడిండే కృషి మనం మెచ్చుకోదగిన విధంగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరన్నా, మన స్నేహితులు వచ్చింది, మన గురించి 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఎవరన్నా రండి రండి. చిన్నప్పుడు చేసింది అల్లరి మాట్లాడతారు కొంతసేపు. చదివాను, కానీ 9th క్లాస్ చదివినంత వరకు ఈ వాతావరణం కానీ, మా ఫ్రెండ్షిప్ ఉండే విలువలు కానీ అవన్నీ నాకు మెమరీలో అట్లే స్టోర్ అయిపోయాయి. మా పిల్లలకి నేను పదే చెప్తూ ఉంటాను అనమాట, అరే మా
స్కూల్లో ఈ విధంగా నేను ఉంటాను ఫ్రెండ్స్తో, ఫ్రెండ్స్ నాతో ఈ విధంగా ఉంటారు, చాలా వాల్యూబుల్ ఇస్తారు ఒకరు ఈచ్ అంటే ప్రేమానురాగా పంచుకుంటూ ఉంటాము. అటువంటిది ఈ కాలంలో మనకు దొరకడం లేదు. మీరు ఫ్రెండ్స్తో ఈ విధంగా ఉండండి అని నేను ఎప్పుడు ప్రతిసారి మా పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తూనే ఉంటాను అన్నమాట. ఇటువంటి వాతావరణం కానీ, ఇటువంటి చదువులు కానీ, ఇటువంటి ఆటలు కానీ, పాటలు కానీ ఎక్కడ మనకు బాహ్య ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఇటువంటి సన్నివేశాలు కానీ ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం అందరితో, ఇప్పుడు కనిపించడం లేదు. అవన్నీ ఎందుకు కనిపించడం లేదంటే మన పేరెంట్స్ మన పిల్లల్ని చెడగొడుతున్నాం. ఎందుకు? మనకు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆనందం కావాలి, ఆహ్లాదం కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? బయట రెస్టారెంట్లో పోవడము, మొబైల్లో సినిమాలు చూసుకోవడము, లేకపోతే ఎక్కడికైనా ఎక్స్కర్షన్స్కి వెళ్ళడము, అవన్నీ చేస్తూ ఉంటాం. కానీ పిల్లల్ని పట్టించుకోవడం లేదు. మనం భార్య భర్తలు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళ హ్యాపీ కోసము వాళ్ళు ఏం చేస్తున్నారు? టీవీలు పెట్టుకునేస్తున్నారు, మొబైల్ చూసుకుంటున్నారు. సపోజ్ వాళ్ళ దగ్గరికి పిల్లలు రానియకుండా వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తున్నారు. పిల్లలందరూ చెడిపోతున్నారు. వాళ్ళకి ప్రేమ అనురాగాలు ఏమీ వాళ్ళకి అంత తెలియడం లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనమే పిల్లల్ని చెడగొట్టేస్తున్నాం. అవన్నీ పోవాలి అంటే మనం పిల్లలతో కొద్దిగా సఖ్యతగా ఉండాలి, వాళ్ళతో టైం ఎక్కువగా మనం స్పెండ్ చేస్తూ ఉండాలి. మనకు దొరికినంత టయాన్ని వాళ్ళకి మనము యాక్చువల్ మన ఫ్రెండ్షిప్ లాగా, మనం ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళతో మనం పంచుకున్నామంటే మన ప్రేమానురాగాలు, వాళ్ళు కూడా మనలాగానే మన భావితరానికి, మన సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారు. ప్రేమానురాగాలు అందరికీ పంచిపెడతారు. మనలాగానే ఎట్లా ఉండాలి సమాజం అని ఇతర తరాలకు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. ఈ విధమైన సన్నివేశం కానీ, ఇటువంటి మీటింగ్స్ కానీ మనకు ఇంకా మనం మళ్ళీ కలుస్తూ ఉంటాం. మళ్ళీ ఎవ్రీ ఇయర్ కానీ లేకపోతే ప్రతి 2 years కానీ కలుస్తూ ఉన్నాం అనుకోండి. మన కష్ట సుఖాలు కానీ పాలు పంచుకోవడం కానీ మనం అన్నీ చేస్తూ ఉంటే కూడా మనకు మన పిల్లలకు కానీ తెలుస్తూ ఉంటుంది. అరే ఫ్రెండ్షిప్ అంటే ఈ విధంగా ఉంటుంది, మనం సమాజానికి ఈ విధంగా ఉపయోగపడాలి అని ఒక విషయాన్ని మనము మన పిల్లలకి చేరవేస్తామనుకోండి. వాళ్ళ తరానికి వాళ్ళు మన విషయాన్ని చెప్తూ ఉంటారు. అట్లా కొద్దిగా మనము మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూ ఉండొచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఇది. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫ్రైడే ఈవినింగ్ మార్నింగే నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నేను మా ఫ్రెండ్స్ అందరినీ ఖచ్చితంగా కలవాలి. ఇట్లాంటి ఆపర్చునిటీ నాకు మళ్ళీ రాదు, ఇట్లా ఆనందము మళ్ళీ నేను షేర్ చేసుకోలేను అని నేను త్వరగా బుక్ చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా వచ్చాను. నేను హ్యాపీ టు సీ యూ. చదువుకునేవాళ్ళు, క్రమశిక్షణతో ఉండి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో మధు ఒకడు. వాడికి నేను అన్ని విధాలా మెచ్చుకుంటాడు. వాడికి ఇప్పుడు మైక్ ఇస్తాను. ప్రియమైన స్నేహితులకు మరియు వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా నమస్మానాలు. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనకు చదవాలని ఉండొచ్చు, చదవకపోవాలని ఉండొచ్చు, కానీ ఎక్కడో దగ్గర ఎవరినో ఒకరు చూసి మనమే ఇన్స్పైర్ చేసుకుంటా ముందుకెళ్ళడమే మనకు దొరికిన అవకాశం. అంతకంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే మైండ్ అనేది మంకీ లాంటిది. ఒకరోజు బాగుంటుంది, ఇంకొకరోజు బాగుండదు. నా స్టడీస్ కూడా అలాగే జరిగింది కొంచెం. ఏమంటే ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి చూసినప్పుడు 120 మంది నుంచి 40 మందికి వచ్చింది. అంటే ఈ మధ్యలో రకరకాల కారణాల వలన, రకరకాల దీని వలన అందరూ డ్రాప్ అయి ఉండొచ్చు, లేదు ఆగిపోయి ఉండొచ్చు, లేదు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, లేదు ఇంకో సమస్య ఉండొచ్చు. కానీ ముందుకెళ్తూ చదువు అనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని చదివిన వాళ్ళకి నా హిందీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ అందరికీ వాళ్ళ ప్రయత్నానికి నా హ్యాట్స్ ఆఫ్. ఓకే. రెండవది, చదవకపోయినా జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు అనేది ముఖ్యం, కానీ ఎందుకంటే అవగాహన కోసమే చదువు ముఖ్యం. కానీ చదువే పరమార్థం ఏం కాదు. చదవకపోయినా బాగా సెటిల్ అయిన వాళ్ళు, జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు మీలోనే చాలామంది ఉన్నారు. మీ పిల్లలకి మీరే రెఫరెన్స్. కానీ మీరెప్పుడు మేము చదువుకోలేదే, నేను 6వ తరగతి ఫెయిల్ అయినాను అనేసి ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు, అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సెటిల్డ్. సో దీనివల్ల మనకేమనుకుంటామంటే మనము ఒక రెఫరెన్స్గా ఉండాలి. మన పద్ధతులు, మన ఆలోచనలు మన పిల్లలకు ఒక రెఫరెన్స్గా ఉండాలి.
మనం ఏదో చెడు ఆలోచన చేసుకోనో ఇంకోటి చేసుకోనో మన పిల్లలకి ఒక ఉదాహరణ కాకూడదు. అయినా మనకో రేపొద్దున ఎవరన్నా అడిగినప్పుడు మా నాయన ఎట్లున్నాడు మేము ఎందుకుండా ఇలా ఉండకూడదు అని అంటారు. అవన్నీ లేకుండా మనం బాగున్నామంటే మన పిల్లలు కూడా బాగుంటారు, మన ఆలోచనలు బాగున్నాయంటే మన పిల్లలు కూడా బాగుంటారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన గురించి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సార్ చాలా చెప్పినారు మనం ఎలా ఉండాలా ఎందుకంటే 40 అనేది తక్కువ ఏజ్ ఏం కాదు, మనం ఒక రెఫరెన్స్ అయ్యే ఏజే. అలా తీసుకొని మనం నలుగురికి రెఫరెన్స్ అవుతూ నలుగురికి ఉదాహరణ అవుతూ ముందుకెళ్ళడమే మనం చేయాల్సిన పని ఈ దీంట్లో. సరే, ఇంకా ఇక్కడికి ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు. దీనికంటే ముందు దీనికి ప్రయత్నం చేసిన బాలాజీ కానీ, వినోద్ కానీ, లేదు లక్ష్మీనారాయణ కానీ, లేదు లియాఖత్ కానీ, లేదంటే ఇంకా ఎవరున్నారు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు, మన నౌషాద్ కూడా ఉన్నాడు. వేదికను వచ్చిన ఫ్రెండ్స్కి కానీ, కింద కూర్చున్న స్నేహితులకు కానీ అందరికీ నా ధన్యవాదములు. 30 ఏళ్ళ తర్వాత అందరినీ ఇలా చూసి పేర్లు తలుచుకొని అప్పుడు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏమేమి జరిగినాయో, ఎట్లా మన జర్నీని ఒకసారి రిమైండ్ చేసుకోవడం అనేది ఇది ఒక గొప్ప సుధావకాశం. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మనం చేయకపోవచ్చు, కానీ ఇదొక ప్రయత్నం. నెక్స్ట్ ఇయర్ మనం ఇదే అవకాశం ఉంటే ఇంతే మంది రావచ్చు, లేదా సగం మంది రావచ్చు. అందరూ వీలైనంత వరకు కుదిరితే జాయిన్ అయ్యి మీరు మీ ఆలోచనలు కానీ, మీ ఆహ్లాదకర సన్నివేశాలను కానీ చర్చించుకుంటే మీకు తర్వాత మీ పిల్లలకు కానీ షేర్ చేసుకోవడానికి ఒక ఏంది. నాకు దగ్గరికి వచ్చాడు, గుండ్లపల్లికి పోయినాడు పాపం. పోయేస్తే అక్కడ లేదని చెప్పేసి మళ్ళీ పాకాలకు వచ్చి, పాకాల్లో మా ఇల్లు కనుక్కొని, పాకాల్లో మా ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వచ్చినారు పాపం. వచ్చి టమాటాలు కూడా తెచ్చినాడు, నాకు ఆయన తెచ్చిచ్చినాడు. శేషాద్రికి నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు ఆయన. మీరు అందరూ ఇప్పుడు ఇవన్నీ ఎత్తేసి వరుసగా కూర్చొని స్టేజ్లో అందరూ గ్రూప్ ఫోటో తీసుకోండి. నాతోటి స్నేహితులు ఉపాధ్యాయులకు నమస్కారాలు. నాతోటి ఫ్రెండ్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నారు చాలామంది, ఒకరు హైదరాబాదు, ఒకరు బెంగళూరు, ఇంకా చెన్నై, ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తున్నారు పాపం. అయినా కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ వదులుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతమందితో కలిసి ఇంత హ్యాపీగా ఉన్నారంటే నిజంగా నేనైతే ఊహించలేదు. ఆడొస్తారు వీళ్ళు, ఇంతంత లాంగ్ ఉంటారు, వస్తారు అసలు అని చెప్పేసి అనుకున్నా. కానీ అందరూ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఎప్పుడో చిన్నప్పుడు కలిసినటువంటి దాదాపు 31 సంవత్సరాల ముందు కలిసి ఉన్నాము. కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి చూసుకుంటుంటాము. కానీ అలాంటి మనల్ని ఈరోజు మొత్తం రోజంతా ఇక్కడ గడిపేటట్టుగా చేసినటువంటి మన వినోద్ ఫ్రెండ్ కానీ, బాలాజీ కానీ, ఇంకా అన్సర్, ఇట్లా చాలామంది చేశారు ఇక్కడ. నాకు కూడా తెలియదు విషయము. నేను బస్ స్టాండ్కి పోతా అంటే ఇట్లా చేస్తానమ్మా రావాలా అని చెప్పేసి ఒకరోజు నాతో వీళ్ళంతా చెప్పారు. సరే బా మీరు చేయండి, మీరు చేస్తానంటే దానికంటే గొప్ప ఏముంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళ దానికోసం పాపం చాలా కష్టపడి కృషి చేశారు. ఈరోజు ఇక్కడంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా తెల్లారి నుంచి వాళ్ళు ఇక్కడ 6 గంటలకు వచ్చేసి ఇవన్నీ చేయడానికి చాలా కృషి చేశారు. కాబట్టి మనందరి తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా నేను చిన్నప్పుడు చాలా భయపడేవాడిని, తెలుసు మీకు అందరికి కూడా. క్లాస్లో డీసెంట్గా ఉంటా, నాకు భయం ఎక్కువ తెలుసు. అందుకే నౌషాద్ మార్కెట్లో కనిపిస్తే కూడా ఏదో ఒకటి కామెడీ చేస్తూనే ఉంటాడు. ఏమంటే ఏం మాట్లాడు, కామ్గా వెళ్ళిపోతాడు అని చెప్పేసి. ఇంకా మన ఫ్రెండ్స్లో కొంతమంది రౌడీలు కూడా ఉండేవాళ్ళు. ముందరాజా, ఇంకా ఉన్నారు లియాఖత్, సర్పేషన్. సార్ దగ్గర ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారో లెక్కేలే. మున్రాజాను చూస్తే క్లాస్లో ప్రతి ఒక్కరికి భయపడేవాడు, రక్తం చూడంతే వదలాడు ఎవరిని. అలాంటి వ్యక్తి ఎవరంటే మున్రాజా. ఇప్పుడు కూడా భయమే నాకు నిజంగానే. నేను ఎక్కడైనా కనిపిస్తే కూడా
తమాషగా మాట్లాడతాను అంతే తప్ప, ఎందుకంటే సీరియస్గా మాట్లాడామనుకోండి ఏడన్నా కొడతాడేమో అని చెప్పేసి భయం నాకు. ఇప్పుడు కూడా వాడు అట్లే ఉన్నాడు, రౌడీ ఉన్నట్లే. చూడండి ఇప్పుడు కూడా చూడండి, ఏమన్నా తగ్గినాడేమో. ఏమి బ్రాస్లెట్, వాచ్, మీసాలు, అవునా కదా? మీసాలు చూడండి ఎలా ఉన్నాయో, అవునా కదా? చూస్తే భయపడతారు. అందుకే ఫోటోలు కూడా పక్కన నిలబడినా, ఎవరన్నా చూస్తే వీడు నా ఫ్రెండ్, నా పైకి ఎవరన్నా వచ్చినట్టు నా ఫ్రెండ్ ఉన్నాడు నాకు అనేసి. ఈ మాట చెప్తే నెక్స్ట్ ఇయర్కి మున్రాజు అన్ని కిందికి దించేసి వచ్చేస్తాడు. వాడు పులిరాజా బా, మా బ్యాచ్ పులిరాజా వాడే. ఏమనుకోదు మున్రాజా, తమాషగా జోక్. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. నేను స్కూల్లో వర్క్ చేస్తాను, రకరకాల మెంటాలిటీస్ పిల్లలు ఉంటారు అక్కడ కూడా. సార్ వాళ్ళు చెప్పినట్టుగా కొడితే మరుసటి రోజే పేరెంట్స్ పిలుచుకొని వచ్చేస్తారు. నేను కూడా 2-3 పేరెంట్స్ దగ్గర తిట్టించుకున్నాను, కానీ వాళ్ళకి ఇప్పుడు తెలియదు విలువలు అనేవి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ స్థాయి అనేది, వాళ్ళ హై స్థాయి మంచి స్థాయికి వెళ్ళలేదనుకోండి, అలాంటప్పుడు ఎవరు బాధపడతారంటే వాళ్ళ తల్లిదండ్రులే బాధపడేది. పిల్లల జీవితాలు నాశనం అవుతాయి, తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కాబట్టి మనం కూడా సార్ వాళ్ళు చెప్పినట్టుగా, మన రాజేంద్ర సార్ వీళ్ళంతా, బాలు సారు, నటరాజ సార్ వీళ్ళంతా ఏం చెప్పారంటే, మన పిల్లల్ని ఫ్యూచర్లో మనం ఎలా పెంచాలంటే, మనం 30 ఏళ్లకు ముందు మనం ఎలాగైతే మన లైఫ్ని ఎంజాయ్ చేసామో అలాగే మనం మన పిల్లల్ని కూడా పెంచాల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే సెల్ ఫోన్ ఇచ్చేస్తాం, పోరా ఆడుకోపోరా అని చెప్తాం. ఇప్పుడు సెల్ ఫోన్స్ వీటి వల్ల పిల్లలు చాలా చెడిపోతున్నారనే విషయం సార్ వాళ్ళు మనకు చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన పిల్లల్ని ఆ సెల్ ఫోన్స్కు, టీవీలకు చాలా దూరం పెట్టాలి. అలా పెట్టామనుకోండి, వాళ్ళకి ఏదైనా కావాలంటే మనం వాళ్ళతో సార్ వాళ్ళు చెప్పినట్టుగా కొంతసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకు విలువల గురించి చెప్పాలా. అలా చెప్పామనుకోండి వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాళ్ళు బాగున్నారంటే మనకంటే ఆనందించేటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉండరు. మన బిడ్డలు పై స్థాయిపోతే మనం కదా ఆనందిస్తాము. కాబట్టి మనము మన బిడ్డల యొక్క లైఫ్ గురించి ఆలోచించి మనం మంచి నడవడికను వాళ్ళకి ఇచ్చామనుకోండి, మనం ఈరోజు ఏ స్థాయిలో అయితే ఉంటామో మన బిడ్డలు కూడా అదే స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇంకోటి ఏమంటే, సరే ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నా దండములు నా తోటి ఫ్రెండ్స్కు నా బ్లెస్సింగ్స్. ఇంతటితో నా సంవత్సరం వేదికను అలంకరించిన మన గురువులకి ధన్యవాదములు. అలాగే మన మిత్ర బృందము, మన క్లాస్మేట్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అనుకుంటా ఉన్నాము, అది సమయం మనకు ఇన్నాళ్ళకి అనుకూలమైంది. ఇది మనము గెట్ టుగెదర్ ఫంక్షన్ చేయాలని చాలా ప్రయత్నం చేశాము. ఫస్ట్ శేషాద్రి నాయుడు ఈ ప్రపోజల్ తెచ్చాడు. తర్వాత ఆయన ప్రయత్నించి ఆయన కొంచెము మళ్ళీ కుదరకుండా ఆయన ఉండిపోవాల్సింది జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం చేయాలని తలంపుతో నేను కూడా బయట ఉన్నాను. ఈ 2 సంవత్సరాలుగా కల్లూరుకు వచ్చి సెటిల్ అయినాను. అప్పటి నుంచి మన వినోద్ ఒకసారి మాకు చెప్పాడు గెట్ టుగెదర్ చేయాలని కార్యక్రమము. ఆయన మాట తీసుకొని ప్రయత్నం చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కరికి తెలియపరిచినాము, ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసినాము, అందరికీ మెసేజ్లు పెట్టుకుంటూ వచ్చాము. అందరూ ఒక చోట ఒక తాటి మీద ఉండి మనం అందరం కలిసి గొప్పగా ఫంక్షన్ చేసుకుందామని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అది ఒక రోజు ఒక డేట్, ఒక ఫస్ట్ డే అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 days కూడా సెలవు వచ్చే విధంగా, ఎందుకంటే బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా మన కోసం మన మిత్రులు వచ్చిన దానికి చాలా సంతోషం అయిపోయింది.
చాలా హ్యాపీ. అట్లని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటా ఉన్నాము. నా మాట మన్నించి మన మిత్రులు ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందించిన వాళ్ళకి శతకోటి వందనాలు. ఇలాంటి గెట్ టుగెదర్ ఫంక్షన్స్ ఇంకా చాలా ఎన్నో చేసుకోవాలని కూడా మన మైండ్లో ఉంది. అవి కూడా జరుపుకుంటాం కూడా. ఇది ఫస్ట్ టైం ఏంద్రా అంటే ఇది ఒక సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మన గర్ల్స్, మనము, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి గ్రాండ్గా చేయాలని కూడా మనసులో ఉంది, అందరి మనసులో ఉంది. అది కూడా చేస్తాము. మనము అందరూ కలిసికట్టుగా మన మిత్ర బృందం మొత్తం అందరూ కలిసి ప్రతి ఒక్కటి నిర్ణయం తీసుకొని ఏం చేయాలైనా, స్కూల్కి ఏదన్నా చేయాలన్నా కూడా ఆ సహకారాలు కూడా మనం అందించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నాను. ఇంకా సార్ వాళ్ళు మన గురించి చాలా విషయాలు చెప్పారు. మన మిత్ర బృందం కూడా చాలామంది మాట్లాడినారు. ఇంకా కొంతమంది మాట్లాడాల్సి ఉంది. నేను ఒక్కడే ఇవన్నీ మాట్లాడేస్తే మీకు అవకాశం కావాలి కాబట్టి ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్నేహితులందరికీ శుభ మధ్యాహ్నం. నేను ప్రైవేట్ టీచర్ అండి. కానీ ఈరోజు మనందరము కలిసి ఇక్కడ ఉన్నామంటే చాలా నిజంగా అసలు ఊహించుకోలేం. ఇన్ని రోజులు 30 years అంటే నిజంగా చాలా మందిలో ఎంతమందిలో మార్పు వచ్చినారు. అందరూ బాగా సెటిల్ అయినారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. అలాగే మనం చదువుకునే రోజులు గుర్తుకొస్తే కన్నా ఎంత కష్టపడ్డామనేది మనకు తెలుసు. ఎక్కడి నుండో చాలా మంది ఈ స్కూల్లో చదువుతున్నా అంటే దగ్గర ఈ సరౌండింగ్స్లో ఒక 40-50 గ్రామాలు ఉన్నాయండి. ఈ 40-50 గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మనం చదువుకునే రోజుల్లో దగ్గర 1000 members దాకా ఉన్నారు ఈ స్కూల్లో. ఈరోజు మన క్లాస్లో కూడా 120 members మన ఫ్రెండ్స్ చెప్పారు ఆల్రెడీ. 120 members ఉన్నారు. తర్వాత 10th వచ్చేందుకు కొంతమంది డివైడ్ అయిపోయారు. ఎక్కడన్నా ఉండి అందరూ హ్యాపీగా ఉండడానికి కారణము ఈ సంస్థ, అంటే ఈ పాఠశాల సంస్థ. ఈ పాఠశాలలో మనము మొదటిగా నేర్చుకునేది మన సరౌండింగ్స్లో ఉన్న చిన్న స్కూల్స్లో. ఈరోజు ఇది ఉన్నత పాఠశాల. ఈ ఉన్నత పాఠశాలలో మనం అందరం కలిసి అలాగే 10th దాకా 6th to 10th class వరకు బాగా చదువుకొని అలాగే ఉన్నత స్థాయికి ఎదిగి మంచి ప్రయోజకులయ్యి ఒక స్థానంలో నిలబడడానికి కారణము మనము, మన తల్లిదండ్రులు మనల్ని ఒక దారిలో నడిపించడము, అలాగే మన టీచర్స్. అలా ఉపాధ్యాయులు లేకపోతే ఈరోజు ఎవరు లేరండి నిజంగానే. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ ప్లేస్కి వచ్చి ఉంటారు. ఆ కష్టాలు అనేది ఏంటంటే ప్రతిదీ మనకు వివరణాత్మకంగా నిజంగా వాళ్ళు ప్రతి మాట మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకు కూడా చాలామంది గుర్తులేరు. అలాంటిది ఈరోజు ఈ ప్లేస్లో వచ్చి కలుసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే మన స్నేహితులు ఇంకా కొంతమంది ఉన్నారు. దీంట్లో ఎవరు చాలామంది మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకొక అంగరంగ వైభవంగా ఉండేదేమో. ఎందుకంటే 92-93 బ్యాచ్ నాకే గుర్తులేదు, అసలు నాకే గుర్తులేదు నిజంగానే. ఇక్కడ కర్త కర్మ క్రియ ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు. అలాగే ఇక్కడ కొంతమంది వాళ్ళు కూడా యాడ్ అయినారు. నేను ఈ స్కూల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్కూల్ గురించి మనకు పెద్దగా తెలిసిందేం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నిజంగా దగ్గరుండి ఇలా చెయ్యాలా, ఇలా ప్లాన్ చేసుకోవాలా అనేదానికి కూడా వీళ్ళు దగ్గరుండి హెల్ప్ చేశారు. అలాగే మన ఉపాధ్యాయులు ఈ ప్లేస్లో ఉండి వీళ్ళు కూడా మనకు ఒక సహకరించారు. చాలా వరకు ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం జరుగుతుందని ఎవరు కూడా ఊహించుకోండ్రు. మన ఇంకా కొంతమంది వచ్చింటే అదే చెప్తాను కదా, ఇంకా కొంతమంది వచ్చింటే ఇంకా గ్రాండ్గా ఉండేదేమో. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా దీనిలో కొంతమంది మెసేజ్ అయినారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు ఎక్కువ కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. మన ముండ్రాజా గురించి చెప్పాడు. ఎవరు జాబీర్ వచ్చిన దాకా కొద్దిగా ఊపు వచ్చింది. ఎందుకంటే ఆయన ఏదో కొద్దిగా ఆయన మీద అట్లా వేసాడు బాబు. ఏదంటే అందరూ సైలెంట్గా వింటున్నారు దీన్ని, కానీ ఏదో ఒక చిన్న లాజిక్ తీసుకొని అట్లా అన్నాడు. ముండ్రాజా సీరియస్ అవ్వద్దయ్యా, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అందరూ మనం చదువుకునే రోజుల్లో నిజంగా చెప్తున్నాను, నేను చూడటానికి
నేను ఆ రోజుల్లో కూడా ఈ స్టేజ్ మీదకి కాదు, ఎక్కడ వెళ్ళినాను కాదు. ఎప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళానో ఆ ధైర్యం నాకు రావడం. ఎందుకంటే ప్రతి టీచర్ నిజంగా అండి ఎంతోమంది అంటే వాళ్ళు బీఈడి చేసి అక్కడ ఆ ప్లేస్లో ప్రతి ఒక్కరితో నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. టీచర్ అనక పిల్లల్ని మోటివేట్ చేయడం అంటే చాలా కష్టం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆ టీచర్ మీదకే వచ్చి పడతాడు. ఎవరో పేరెంట్. పిల్లలే కూడా అట్లా ఉన్నారండి. ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు ప్రతి ఒక్కరు తిరగబడతాడు. ఏమన్నా మాట్లాడినామనుకో, నీకేంటి అన్న, నేను ఎట్లా పోతే నీకెందుకు అంటాడు. దీనికంతా ఇప్పుడున్న కమ్యూనికేషన్స్ కాదు కావాల్సింది, ఎక్కువగా సెల్ ఫోన్. ఈ కమ్యూనికేషన్ అనేది నిజంగా మనం చాలా వరకు మనం మాట్లాడుకునే భాష అది ఎలా ఉంటుందని మనం ఖచ్చితంగా మనం మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్ చూడడం వల్ల, అలాగే యూట్యూబ్ ఛానల్స్, అలాగే ఫేస్బుక్లు ఇవన్నీ చూస్తున్నారు. దీనివల్ల కమ్యూనికేషన్స్ ఏం పెరిగిందేం లేదు. ఏది చండాలమైందంటే దానిదా తీసుకుంటున్నాడు పిల్లడు. దానికోసం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే సీరియస్గా వాడు మా పేరెంట్ ఏ ప్లేస్లో ఉన్నాడు, ఎవరి కోసం కష్టపడుతున్నాడు, ఈ ప్లేస్లో నేను ఏం చేయాలా, మా అమ్మ నాన్నల్ని ఏ స్థాయికి కానీ ఆలోచిస్తే ఈరోజు ఎవరు బాధపడాల్సిన పని లేదండి. ఎవరు బాధపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కడు గొప్పవాడే అవుతాడు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరూ హార్డ్ వర్క్ చేసేవాళ్ళే, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో నిజంగానే వాళ్ళ పిల్లల కోసమే అండి. పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నానికి కారణం ఏంటి? మన పిల్లలు మనం కాకపోయినా మన పిల్లలు ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళాలా అని గోల్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరు వాళ్ళ కష్టంని బిడ్డలకు చెప్పుకోడు. ఆ బిడ్డలకి కష్టాన్ని చెప్పుకుంటే ఆడేమంటాడైతే వాడేమవుతాడేమనిసింది ఇలా ఆలోచిస్తాడు. అలా ఆలోచించుకొని వాడు ఏ రోజు కానీ పిల్లలకి మంచిగానే ఏం కావాలన్నా దగ్గరుండి హెల్ప్ చేస్తాడు. అది తల్లిదండ్రుల గోల్. తల్లిదండ్రులు మంచి ప్లేస్లో ఆలోచిస్తారండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మన ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఆన్సర్ కానీ చాలా వరకు మధ్యలో లాస్ట్ ఇయర్ కూడా దగ్గరుండి మాట్లాడిచ్చాడు. ఏం ఆన్సర్ అంటే ఆయన బిజీ పర్సన్ అండి, ఎక్కువగా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మనకు తెలిసిందే, అందరికీ మీరు దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి ఆయన మనతో మాట్లాడేదానికి ఫోన్ మాట్లాడేదానికి టైం ఉండదంట. ఇది నాకు వచ్చింది చాలా వరకు ఒకసారి వచ్చింది. సరేలే, ఆయన ఎవరి పనులు వాళ్ళు ఉంటాయండి. నిజంగానే కనీసం అంటే ఒక 5 minutes కేటాయిస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ అన్నాక. ఇవన్నీ మనం అందరం కలిసి నిజంగా నారాయణ, మధు, ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. నాకు గుర్తులేదు, నన్ను బాగా గుర్తుపడుతున్నారు చాలామంది నా ఫ్రెండ్స్ అన్నాక. అలాగే వీళ్ళందరూ తలుచుకొని మనం ఇక్కడ అందరూ కలసడం అంటే ఒక నిజంగానే ఒక అద్భుతం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మన టీచర్స్ గారికి నా నమస్కారాలు. ఈరోజు చాలా అందరూ కూడా సుదినంగా భావించి ఇంత సంతోషంగా ఉన్నారంటే నా పాత మిత్రుల్ని, నా కల్లూరులో నేను చదువుకుని 8వ క్లాస్ వరకే, 9, 10 నేను తిరుపతికి వెళ్ళిపోయాను. అయినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని మీ ఆహ్వానాన్ని నేను మన్నించి రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పడం ఏంటంటే గురువులు చెప్తున్నారు, నారాయణ, మధు కూడా చెప్పినారు. మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం రోల్ మోడల్గా ఉండాలి. ఎవరికి? అట్లీస్ట్ సొసైటీకి కాకపోతే మన పిల్లల కన్నా. మనం సమాజానికి రోల్ మోడల్గా ఉండగలమో లేదో నాకు తెలియదు, కానీ మన కుటుంబాల కన్నా మనం రోల్ మోడల్గా ఉండగలమా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్ అనేసి మన దగ్గర నుంచి ప్రారంభం కావాలా. చట్టాలంతా చెప్తున్నారు, ఏవేవో చెప్తున్నారు, కానీ 18 ఏళ్ళు వచ్చేంతవరకు మంది అమ్మము, 18 ఏళ్ళ లోపల ఉండే వాడికి బీడీ సిగరెట్ ఇవ్వమని చెప్పి. అది కాదు, ఈరోజు భారతదేశానికి అవసరమైంది ఏంటంటే 18 ఏళ్ళు వచ్చేంతవరకు సెల్ ఫోన్ వాడకూడదని చెప్పి ఒక చట్టం తెస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేడు యూత్ అండ్ చిల్డ్రన్స్ ఎక్కడ డిస్ట్రాయ్ అవుతున్నా అంటే పేరెంట్స్ దగ్గర నుంచే డెస్టినేషన్ బాగా స్టార్ట్ అవుతుంది. డిస్టర్బ్ అయితే చాలు వాడికి సెల్ ఫోన్ ఇవ్వడం, లేదంటే బయట ఫుడ్ కొనియడం. నారాయణ ప్రత్యేకంగా చెప్పినాడు, రెస్టారెంట్స్కి తీసుకుపోవడం. పూర్వకాలం మన అమ్మ నాయనంతా కూడా హోటల్లో తినిపించకుండా సద్దన్నం కానీ ఇలా వాళ్ళ చేత్తో చేసి పెట్టేవాళ్ళు. మనం ఎందుకు మారాల్సి వచ్చింది? మనం ప్రశ్నించుకోవాలి. మనం తల్లిదండ్రులు లేనా కాబట్టి మన చేత్తో చేసిన ఆహారం మన పిల్లలకి తినిపిస్తే మన దగ్గర ఉన్న ప్రేమ, మన యొక్క ఆశీస్సులు పిల్లలకి అందించే అవసరం ఉందన్నమాట. సో మనం ఎంతో బాధ్యతగా ఉండి రాబోయే సమాజానికి మన పిల్లల్ని ఎట్లయితే ఒక రైతు
మంచి పంటను ఆశిస్తాడో, సో మన పిల్లలు మనకన్నా గొప్ప వాళ్ళై మనము మన కుటుంబం మన పిల్లల వల్ల ఈ సమాజ శ్రేయస్సు జరగాలని కోరుకొని ఓ బాధ్యతను తీసుకొని నా మిత్రులంతా కూడా ఇంకా గొప్పగా వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మనం మంచి బాధ్యత తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి రీచ్ అట్ 48 years ఏజ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ ఉన్నారు. సో నా మనవి ఏంటంటే అట్లీస్ట్ ఈ 4 years మీరు పిల్లలతో స్పెండ్ చేయండి. 10th ఇంటర్ మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే కన్నా మీ పిల్లలు ఎక్కడ కూడా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మనకి ఏమన్నా వ్యక్తిగత వ్యసనాలు ఉంటే కూడా దయచేసి అవి మన కుటుంబం దాకా పోకుండా బాధ్యతగా ఉండగలిగితే మనం సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ సార్. కాదు అందరూ ఎగతాలు చేస్తారు, అవన్నీ లేదు సార్. మేము ఎప్పుడు గౌరవంగా దేవుని తర్వాత దేవుళ్ళు అనుకొని మేము ఎప్పుడు కూడా కానీ తప్పులు చేసేటి అందరినీ క్షమించండి సార్. ఓకే సార్. బాలాజీకి, వినోద్కు, సీనుకు అందరికీ ఈ వేదిక అలంకరించిన దానికి నా ధన్యవాదాలు. ఒకటి చెప్తానండి, ఎవరికైనా ప్రతి మనిషికి తీసివేత లెక్క, మన లెక్క తీసివేత లెక్క, దినానికి మన లెక్క తీసివేత లెక్క. కాబట్టి మన పిల్లలను భవిష్యత్తులోకి మనకన్నా కొద్దిగా స్టేజీకి మార్చేడిగా చూడండి. మన స్టేజీనే ఉండకూడదు, కానీ పెంచుతా రావాలా. అట్లనేసి మన సౌకర్యాలకు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లు మన సంతోషాలకు పిల్లలు భవిష్యత్తును పోగొట్టకూడదు. అట్లనే సెల్లు కూడా అదే ఇప్పుడు చెప్పినారు కదా వాళ్ళు, అదే విధంగానే. కానీ ఈ వీటిల్లో మాత్రం తండ్రి వచ్చింది బిడ్డ భవిష్యత్తు చూడాలనేట్లు నా కొడుకు గురించి ఇవన్నీ ఆలోచన చేస్తే నా కొడుకు ఆ పద్ధతిలో నడుస్తాడని చాలా గర్వంగా ఉంది నాకు అది చాలా సంతోషం. నా కొడుకు చెప్పుకోకూడదు, కానీ ఇప్పుడు వాళ్ళు లేడు కాబట్టి మీకు చెప్తాడా. అంటే నా కొడుకు నా పద్ధతిలో పెరిగినాడు ఆ విషయంలో అని నాకు సంతోషంగా గర్వంగా నాకు ఉంది. కాబట్టి అందరి పిల్లలు మాత్రం అందరూ కూడా ప్రతి మనిషి కూడా ఈ మాదిరి పెంచుకుంటే మనకు కూడా బాగుంటుంది. ఇంకోటి రంపులు రచ్చలు అన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ అంతా ఎక్కడ కనపడినా ఒక తల్లి బిడ్డల మాదిరిగా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి తల్లి బిడ్డ ఒక తల్లి కడుపులో పుట్టినట్టు సార్ వచ్చినా గౌరవించండి. పక్కన ఎవరు వచ్చినా మనం ఒక ఐకమత్యం, ఒక బలం అనేది ఉంటుంది మనకు. ఎప్పుడు కూడా కానీ ఇదే మాదిరిగా ఎప్పుడు కూడా కానీ మన ప్రాణం ఉన్నంత వరకు కలిసిమెలిసి అందరూ తెలియకపోయినా కూడా పేర్లు చెప్పుకొని దారే నీ ఫలాని పేరు, నీ పేరు ఇది, మనం ఇట్లా బతకాలా. వాళ్ళకు డబ్బు సహాయం చేయొద్దండి, మీ వల్ల అయితే చేయండి, లేదంటే పోని. కానీ మాట సహాయం మాత్రం చేయండి. ఎట్లా బతకాలా, ఇట్లా సంసారాలు ఎంతోమంది వ్యసనాలతో బీపీలు, షుగర్లు, ప్రతి ఒక్కటి టెన్షన్ సాయంకాలం దాకా టెన్షన్ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ కనపడినప్పుడు కొంచెం ఖుషిగా మాట్లాడండి. ప్రతి ఒక్కటి తిట్టుకునేది కొట్టుకునేది అది మామూలే. అవన్నీ పక్కన పెట్టేసి సంతోషంగా ఉండండి అందరితో. సూర్య కలుసుకునే దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఏడని కలిసినప్పుడు హ్యాపీగా ఇప్పుడు చెప్పాడు కదా నిసార్, ఆ మార్గం హ్యాపీగా ఉండాలి. కామెడీగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు కూడా లైఫ్ చిన్నది. ఈ పొద్దు ఉండేవాడు రేపు ఉండడు. లైఫ్ చాలా చిన్నది. ఒక్క సెకండ్ కూడా ఆలోచించాలి, టైం దొరకదు. ఈ పొద్దు ఇంకా సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి లైఫ్ ఇది. లైఫ్ బాగా ఆలోచించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఎవరు ఏడ కనబడినా కూడా నవ్వుతూ విష్ చేసుకొని నవ్వుతూ హ్యాపీగా బతికేయండి. ఎవరికి దేశాలు కోపాలు, వాడు ఒకటి మాట్లాడినా ఈడో ఒక మాట్లాడినాడు వాడు వీడికి అవన్నీ లేకుండా హ్యాపీగా ఉందాం. ఈ బుద్ధి ఉండేవాడు రేపు లేడు. మనము ఉన్నంతకాలం హ్యాపీగా సంతోషంగా ఉందాం. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలని నా ఆశ. ఇంతమంది దగ్గర నేను మాట్లాడడానికి నాకు రాదు, స్టేజ్ ఎక్కి అయినా మాట్లాడుతూ ఉన్నాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. ఉపాధ్యాయులు కూడా దీనివల్ల మనకు తప్పు మాట్లాడినే ఉంటే నన్ను సారీ. ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను.
పేరు పేరు మిత్రులందరికీ నమస్కారములు. గురువులు మంచి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కటి విషయాలు మనకందరికీ బోధించారు. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు అన్నిటికంటే కూడా ముఖ్యంగా మనమంతా భారతీయులం. ఎవరి కులాన్ని, ఎవరి సమస్త వాళ్ళ పూజా విధానాల్ని, గోత్రాల్ని ఏమన్నా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కడప దాటితే భారతీయులం. కడప లోపల వాళ్ళ కులాలకు వాళ్ళ పూజా విధానాలు చేసుకోవాలి. మన మిత్రులందరికీ ఇప్పుడు మన చిన్న చెప్పినట్లు 6 మంది దాకా ఈ పొద్దు మనలో లేరు. పుట్టుకుంటే ఖచ్చితంగా గిట్టుకుంటుంది. ఎన్నో కార్యక్రమాలు అందరూ చేశారు. మనం కూడా ఏదో రోజు ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాల్సిన వాళ్ళమే. మనం చేసే కార్యక్రమాలు మన నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకొని అందరి కోఆపరేషన్తో, ఇప్పుడు సార్ చెప్పారు సిల్వర్ జూబ్లీ ఉందని, అది ఒకరితో చేసే పని కాదు. ఒక 5 ఏళ్ల క్రితం నుంచి డిస్కషన్ నడుస్తూ ఉంది. కల్లూరు చిన్న గ్రామమైన వాణిజ్యపరంగా మంచి గుర్తింపు ఉండే ఊరు. అందులో ఇక్కడ ఉండే అందరూ కూడా మంచి దయాగుణం ఉండేవాళ్ళు. సార్ చెప్పినట్లు మన నటరాజ్ సారు, కల్లూరు అంటేనే నాకు ప్రత్యేకమైన అభిమానము. ఏమంటే అక్కడ కుల మతాలు భేదం లేకుండా అందరూ కలుసుకొని వాళ్ళ పనులు చేసుకుంటారని. దానికి ఆడిటోరియం అనేది 50 నుంచి 70 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో 5 ఏళ్ల క్రితం చేయించారు. ఇచ్చేదాతలు దండిగా ఉన్నారు. డబ్బు ఉంటే సరిపోదు. ఆ కార్యక్రమం నడిపించే కార్యరూపణ, దాన్ని ఏ విధంగా తీసుకెళ్తే, రెకమెండేషన్ మనం ఎట్లా తీసుకెళ్తే చేస్తారు. చేసే వ్యక్తుల బట్టి నుంచి కూడా కార్యక్రమాలు ఉంటాయి. డబ్బు ఇచ్చే వాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు కలిస్తేనే ఒక వ్యవస్థ ముందుకు వెళ్తుంది. మీ అందరి తరపున ఆడిటోరియంకు మనం కూడా మన వల్లైన సహాయం, అది ఏ రూపాయలైనా కావచ్చు, మీ అందరికీ ఇష్టమని అనుకుంటున్నాను నేను కూడా. ఇదే విధంగా మన కల్లూరు హై స్కూల్లో, మన మండలంలోనే పెద్దది కదా సార్, మన కల్లూరు హై స్కూల్లో ఇది మండలం మొత్తం ఎంత స్ట్రెంత్ ఉందో అంత స్ట్రెంత్ కల్లూరులోనే ఉంది. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా దగ్గర 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సిద్ధరామయ్య సారు వచ్చిన తర్వాత టైమింగ్స్లో డిసిప్లిన్ అవుతానేమి, ఉపాధ్యాయులు చాలా వరకు హాఫ్ అన్ అవర్ బిఫోర్, ఎందుకంటే ఈ గుడి నిర్మాణ సమయంలో 2 సంవత్సరాలు నేను ప్రతి ఒక్క రోజు స్కూల్ అవర్స్లో వచ్చేవాడిని. మార్నింగ్ 7 గంటల నుంచి 9 వరకు వచ్చి వర్క్ చేయించేటప్పుడు ఉపాధ్యాయులు కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చేవాళ్ళు. అప్పుడు నా ప్రాక్టికల్గా నేను చూశాను. అంతవరకు అయితే నాకు తెలియదు, ప్రాక్టికల్గా చూశాను. సార్ చెప్పినట్లు ఆ గుడికి కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఇంత పెద్ద క్యాంపస్ ఉంది, పిల్లలు పూజ చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంది అంటే ఎప్పటికీ ఏ ఇబ్బందులు రాకుండా చిన్న కంప్లీట్ అయింది. అందరూ దాంట్లో కీ పర్సన్స్గా ఒక 5-6 మందిని ఒక ఇయర్లో తీసుకొని వర్క్ చేద్దామంటే మా కోఆపరేషన్ ఉంటుంది సార్, చేయండి. అందరూ ఒకరితో అయ్యే కార్యక్రమం కాదు, అందరూ కూడా దీనికి ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 years పీరియడ్ పడుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిన 5 years పడుతుంది. అప్డేట్గా కావాల్సిన అన్ని సౌకర్యాలతో మనం ఆడిటోరియం చేయాలనేది ఒక ఆలోచన. మీద చిన్న ఉన్నాయి, అవన్నీ ఏం చేసినా కూడా ఇప్పుడు వచ్చేసి గ్రిల్స్ చెప్పారు. గ్రిల్స్ వచ్చేసి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు మేము చేస్తాము, మీరు దాన్ని చేయొద్దండి అని చెప్పి నాకు చెప్పారు. అలాగే చేద్దామని చెప్పాము. ఇప్పుడు మనం కలిసినందుకు మన స్కూల్కి ఏమన్నా ఆడిటోరియం విషయం కాదు, మిగతా విషయాలు ఏదన్నా చేయదలుచుకుంటే మనం ఆఫ్టర్ ఇప్పుడు వచ్చేసి సన్మాన కార్యక్రమం తర్వాత భోజనాలు ఉంటాయి. సార్ వాళ్ళకు మనం చెప్పిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఒక చిన్న ఆలోచన.
ఎవరు ఏమన్నా ఉన్నాయండి, మనమంతా భారతీయులము. రకరకాల చోట్ల రకరకాల సమస్యలు, అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద ఫోన్ వాడేవాళ్ళే, ఎక్కడెక్కడో ఏవో వింటూ ఉంటారు. దాంట్లో వాస్తవాలు కొన్ని ఉంటాయి, అవాస్తవాలు ఉంటాయి. అది గ్రహించే శక్తి లేక ఏదేదో కొందరు టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు. దానికంతా ఇది కాకుండా భారతీయులు అనుకొని మనం ముందుకు పోతే ఇప్పటివరకు ఇదివరకు మన ఊరికి మంచి పేరుంది. అదేవిధంగా కొనసాగాలంటే మనము మన పిల్లలకు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ నేర్పిస్తూ మనము దాని గురించి ఎక్కువ వాళ్ళ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, తప్పులేదు. మతం ఎప్పుడు ఎక్కడ, ఇంటి లోపల, ఇంటి బయట అందరూ భారతీయులు. అది ఆ కాన్సెప్ట్ రాబోయే దినాల్లో చాలా బయట పద్ధతులు చూస్తే కొంచెం బేజారవుతుంది. అవన్నీ ఇది లేకుండా మన గ్రామము కల్లూరు ఎప్పటికీ ఐక్యంగా ఉండాలని నా చిన్న మనవి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరూ చెప్పేస్తున్నారు కానీ మా బ్యాచ్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఏం చెప్పినారా? ఎవరు చెప్పలేదు. నేను చెప్పేది ఒక్క నిమిషము, అందరూ మనం పాటించాల. ఎందుకు షఫీ షావలి, నాగరాజ, వీళ్ళ కోసము మనము ఒక్క నిమిషము మనం పాటించాలి. అంతే నా ఉద్దేశం, అంతే. ఏమండి అందరూ మన చనిపోయినటువంటి మన పాఠశాల విద్యార్థులైన వారికి ఆత్మశాంతి కొరకు ఒక నిమిషం భగవంతుడు వారికి తనలో ఐక్యం చేసుకునే విధంగా మీరు ప్రార్థించండి మీ స్నేహితుల కోసం. థ్యాంక్ యూ. నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అసువులొట్టి నిలిచినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అసువులొట్టి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా.
జంటగెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై పోయవాని వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు కులము మతము లేని లేవని సమత కోసం సాగేటప్పుడు స్నేహమేరా జీవితానికి తెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చేయి చేయి కలపరా చెల్లి చేయా కదలరా చేయి చేయి కలపరా చెల్లి చేయా కదలరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా గుండె గుండెను రాసుకోని దండుగా నువ్వు సాగరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా
శకుంతల